మతాన్నైనా ఉపయోగిస్తాడు, దేనైనా ఉపయోగిస్తాడు. దేనికైనా సిద్ధపడేటటువంటి ఒక రాజకీయంగా రాక్షస మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన తోకబట్టుకుని వెళ్తే కుక్క తోకబట్టుకుని గోదావరి ఇదినట్టే వాస్తవాలు గమనించమని మనం చేస్తున్నాం. మనం ఇంకో మాట కామెంట్ చేశాడు, దానికి కూడా చెప్పాలి. నన్ను విమర్శించే వైసీపీ వాళ్ళకి చెప్తున్నా, గొడవ పెట్టుకోవాలంటే ఎంత గొడవకైనా సిద్ధం. మాబూట గొడవ పెట్టుకుని ఎంత గొడవకైనా సిద్ధం. ఏంది గొడవ ఏంది దీనిలో? రాజకీయ విమర్శలు. నీతో గొడవ పెట్టుకునే స్థాయిలో ఉన్నాము మేము. ఓడిపోయి 11 సీట్లకే పరిమితం అయిపోయామే. నువ్వు చంద్రబాబు భుజాన్ని ఎక్కావో, చంద్రబాబు నీ భుజాన్ని ఎక్కారో తెలియదు, కానీ మీరు పెద్ద బ్రహ్మాండమైన స్టేజ్లో ఉన్నారు. మీతో మేము గొడవ పెట్టుకుంటావా? మాకెందుకు గొడవ? నువ్వు గొడవ పెట్టుకుంటావు మమ్మల్ని. నెయ్యిలో కొవ్వు కలిపారని గొడవ పెట్టుకుంటున్నావు. నువ్వు గొడవ పెట్టుకునే కార్యక్రమం చేసి ఏం మాటలు, గొడవ పెట్టుకునే మాటలు ఇయ్యనా? గొడవ పెట్టిన వాళ్ళు ఎట్ట మాట్లాడతారు? సో కొద్దిగా ఆలోచన చేయమని మనం చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆలోచన చేయమని మనం చేస్తున్నా. మీరు ఆంజనేయ స్వామి భక్తులు, పేద ప్రజల కోసం కృషి చేస్తున్నామని చెప్తున్నారు. ప్రాయచిత్త దీక్ష చేయవలసింది దీనికి కాదు, నానాజీని అడగండి. నానాజీ చేశాడు ప్రాయచిత్త దీక్ష. ఆ రకంగా మీరు తప్పు చేస్తే మీరు చేయాలి, మేము తప్పు చేస్తే మేము చేయాలి. నిరూపించు, మేము చేస్తాం ప్రాయచిత్త దీక్ష. వాకే అభ్యంతరం లేదు. అయితే ఒకటి ఉందలే, ప్రాయచిత్త దీక్ష చేస్తే కేసులు ఉండవంట. విన్నారు మీరు? నానాజీ మీద కేసు పెట్టరంట. ఒక దళితుడైనటువంటి ప్రొఫెసర్ని తిట్టారు, ఆ పక్కన ఉన్నవాడు కొట్టాడు. చూసారా మీరు? కొట్టాడు కూడా. కానీ ప్రాయచిత్త దీక్ష చేస్తే కేసులు ఉండవంట. కొత్త సిస్టమ్. పవన్ కళ్యాణ్ గారు వెరీ గుడ్ సిస్టమ్ తీసుకొచ్చారండి. ఎవడైనా నేరం చేస్తే, ఎవరైనా ఒక దళితుడిని తిడితే, ఎవడైనా ఒక ప్రొఫెసర్ని తిడితే, ఎవడైనా ఒక ప్రొఫెసర్ని కొడితే ప్రాయచిత్త దీక్ష 12 గంటలు చేస్తే మీ కేసు ఉండదండి. కొత్త చట్టం తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. నాట్ ఫీలింగ్ షై. ఒక దళితుడిని కొట్టి దూషిస్తే, ప్రొఫెసర్ని, మేధావిని మీ ఎమ్మెల్యే